హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. పంజాబ్ కింగ్స్ పేరుకే ఐపీఎల్ ఫ్రాంచైజీ అయినప్పటికీ ఎన్నో సీజన్ల పాటు ఫారినర్లపైనే నమ్మకాలు ఉంచుకొని సీజన్ తర్వాత సీజన్ ప్రతి సీజన్లోనూ ఫెయిల్యూర్స్ చవి చూస్తూ బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఫినిష్ చేస్తూ వచ్చారు. బట్ 2025 మెగా ఐపీఎల్ ఆక్షన్కు ముందు వాళ్ళ విధి విధానాలను మార్చుకొని లేటెస్ట్ ఐపీఎల్ డైనమిక్స్కి అనుగుణంగా స్ట్రాటజీస్ అన్నిటిని చేంజ్ చేసుకొని సూపర్ స్క్వాడ్ని పిక్ చేసుకున్నారు. ఇండియన్స్ పైన హెవీగా ఇన్వెస్ట్ చేశారు. ఫారినర్స్ కోసం జస్ట్ 10% బడ్జెట్ మాత్రమే వెచ్చించారు. దానికి అనుగుణంగానే ఆ ఏడాది వాళ్ళు ఏకంగా ఐపీఎల్ ఫైనల్ దాకా చేరుకున్నారు. ట్రోఫీకి ఒక్కడుగు దూరంలో నిలిచిపోయారు. ఇంత సక్సెస్ఫుల్గా ఆ ఏడాది కొనసాగిన టీంకు మినీ ఐపీఎల్ ఆక్షన్ అవసరమా అంటే ఆబ్వియస్లీ అవసరమే. ఎందుకంటే ఉన్న అవకాశాలని వాడుకుంటేనే కదా స్ట్రాంగ్ నుంచి మరింత స్ట్రాంగ్గా మారచ్చు. పంజాబ్ కింగ్స్ కూడా ఉన్న అవకాశాన్ని అద్భుతంగా వినియోగం చేసుకొని సూపర్ స్ట్రాంగ్గా మారొచ్చింది. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాము అంటే వాళ్ళు మినీ ఐపీఎల్ ఆక్షన్లో చేసిన పిక్స్తో వాళ్ళ స్క్వాడ్ కంపోజిషన్ ఎలా ఉందో చూసి దాని తర్వాత 2026 ఐపీఎల్ సీజన్ కోసం ఎటువంటి ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే బాగుంటుంది అండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇప్పటికీ స్క్వాడ్లో ఉన్న లొసుగులు ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పాయింట్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పీబీకేఎస్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే 14 మ్యాచెస్లో కేవలం 4 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయి 9 మ్యాచెస్ గెలిచి టేబుల్లో టాప్లో ఫినిష్ చేశారు. దాని తర్వాత క్వాలిఫైయర్స్ 1లో ఓడిపోయి క్వాలిఫైయర్ 2లో గెలిచి ఫైనల్ దాకా చేరుకొని ఆర్సీబీ ముందు తలొగ్గి ఆ మ్యాచ్లో జస్ట్ 4 runs తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇది వాళ్ళ జర్నీ. ఇక ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అంటే ఏ బ్యాటింగ్ కార్డ్స్ తీసుకున్నా, ఏ బౌలింగ్ కార్డ్స్ తీసుకున్నా ముగ్గురు ప్లేయర్స్ మటుకు పంజాబ్ కింగ్స్ నుంచినే ఉన్నారు. టాప్ 15 హైయెస్ట్ రన్ గెటర్స్ తీసుకుంటే శ్రేయస్ అయ్యర్ 604 runsతో టాప్ 5లో ఉంటే ప్రభ్సిమ్రన్ సింగ్ 559 runsతో టాప్ 10లో ఉన్నాడు. ఇక ప్రియాంశు ఆర్య ఏమైనా తక్కువ తిన్నాడా? యంగ్స్టర్ జస్ట్ 22-year-old 475 runs స్కోర్ చేసి టాప్ 15 హైయెస్ట్ రన్ గెటర్స్ లిస్ట్లో నిలిచాడు. ఇక హైయెస్ట్ సిక్సర్స్ కొట్టిన లిస్ట్లో కూడా వీళ్ళు ముగ్గురే ఉన్నారు. 39 సిక్సర్స్లో శ్రేయస్ అయ్యర్ సెకండ్ ప్లేస్లో ఉంటే ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశు ఆర్య కూడా 25 సిక్సర్లకు పై చిలికే కొట్టారు. ఇక బౌలింగ్లో కూడా అంతే. వాళ్ళ మెయిన్ బౌలర్ హర్షదీప్ సింగ్ 21 వికెట్లు తీసుకుంటే దానికి సపోర్టివ్ పేసర్ అయిన మార్కో యాన్సన్ 16 వికెట్లు తీసుకున్నాడు అండ్ యూజీ చహల్ కూడా 16 వికెట్లు తీసుకొని ఈ ముగ్గురు టాప్ 15 హైయెస్ట్ వికెట్ టేకర్స్లో ఉన్నారు. సో ఇంత అద్భుతంగా ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఫైనల్ దాకా చేరుకున్నారు. కానీ ఆ సీజన్లో వాళ్ళ కలిసి రాని విషయం ఏంటి అంటే ఫారిన్ కాంబినేషన్సే. ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా ఫామ్లో లేరు. చాలామంది ప్లేయర్స్ని మారుస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఉన్న అందరు ఫారినర్స్ని వాడేశారు. పెహల్గామ్ అటాక్ తర్వాత రీప్లేస్మెంట్స్ కింద తీసుకున్న ఫారిన్ ప్లేయర్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే వాళ్ళ ఫారిన్ అటాక్ ఎంత వీక్గా ఉన్నిందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఎందుకంటే మ్యాక్స్వెల్ ఫామ్లో లేడు, మార్కస్ స్టోయినిస్ స్టార్టింగ్ ఆఫ్ ది టోర్నమెంట్లో రన్స్ రాలేదు, వస్మతుల్ ఓమర్జయ్ T20 సెటప్కి అంత ప్రాపర్గా అడాప్ట్ చేసుకోలేకపోయాడు. ఇక బౌలర్స్ అంటే బౌలర్స్ కూడా అంతే పరుగులు ధారాళంగానే సమర్పించేశారు. అంతవరకెందుకు వాళ్ళు తీసుకున్న మార్కో యాన్సన్ కూడా వికెట్లు తీసుకున్నప్పటికీ 10 to 11 runs per over ఎకానమీతోనే బౌల్ చేశాడు. ఇక దాని తర్వాత ఓర్నెల్ బాట్మెన్ కూడా అంతే ఎక్కువ పరుగులే ధారాళంగా సమర్పించేశాడు. సో వాళ్ళని మేజర్గా ఇబ్బంది పెట్టింది ఇది. ఎందుకంటే వాళ్ళు బ్యాటర్స్ అద్భుతంగానే స్కోర్స్ చేస్తూ వచ్చారు. టోటల్ 7 times ఏమో 200+ టోటల్స్ పోస్ట్ చేస్తే 17 మ్యాచెస్లో బౌలర్స్ 6 times అపోనెంట్స్కి 200+ టోటల్స్ అందించేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు 200 కొట్టిన ప్రతిసారి అపోనెంట్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చారు. ఈ సీజన్లో 230+ వీళ్ళ బౌలర్స్ 3 సార్లు సమర్పించారంటే మీరు అర్థం చేసుకోండి పరుగులు ఎంత ధారాళంగా సమర్పించారు అని. ఇదే వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టేసింది. ఫైనల్లో కూడా 190 runs వీళ్ళు ఇచ్చేయడం వల్లే బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ కాస్త ప్రెషర్ వాళ్ళపైన వచ్చేసింది కాబట్టి రన్ చేసేసి ఫినిష్ చేయలేకపోయారు. వీళ్ళ ఆన్ యావరేజ్ స్కోర్ ప్రతి మ్యాచ్లోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక 190+ స్కోర్ చేస్తూ ఉంటే బౌలింగ్లో 10 రన్నులు అటో ఇటో క్లోజ్ టు 175 to 180 మధ్యలో లీక్ చేస్తూ ఉన్నారు ఆన్ యావరేజ్. సో దానివల్లే కొన్ని క్లోజ్గా వచ్చి ఓడిపోవాల్సి వచ్చింది.
అండ్ కొన్ని హై స్కోరింగ్ కాంటెస్ట్లు కూడా వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. సో ఇది వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్సెస్. ఇక అడ్రస్ ఏమైనా చేశారు అంటే వాళ్ళకి చెప్పుకుంటున్నాం కదా పేస్ అటాక్ కొంచెం ప్రాబ్లంగా ఉండింది, ఎక్కువ రన్స్ లీక్ అయ్యాయని. దీన్ని ఐపీఎల్ ఆక్షన్లో అడ్రస్ చేశారంటే ఆబ్వియస్లీ అడ్రస్ చేశారు. బెన్ వార్షర్స్ లాంటి ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని క్లోజ్ టు 4 crores ఏమో పెట్టి తీసుకున్నారు. వాళ్ళ వద్ద తక్కువ పరిస్థితోనే మంచి పిక్కే చేశారు. ఇక దాని తర్వాత మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ లాస్ట్ సీజన్లో ఫామ్ లేరని చెప్పుకున్నాం కదా, సో అతనికి రీప్లేస్మెంట్ కింద కూపర్ కానలీని తీసుకున్నారు. సో ఈ రెండే మేజర్ ఇంక్లూజన్స్ అండ్ వాళ్ళకి కావాల్సినది కూడా ఈ రెండు ఇంక్లూజన్స్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ వద్ద 21 ప్లేయర్స్ ఉన్నారు ఐపీఎల్ ఆక్షన్కి వెళ్ళే కన్నా ముందు. 4 వదిలేశారు, 4 తీసుకున్నారు. ఇక ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూద్దాం, అప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. స్పెషలిస్ట్ బ్యాటర్స్ కింద 5 మంది ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, ప్రియాంశు ఆర్య, నెహాల్ వదేరా, పైలా అవినాష్ అండ్ హార్నూర్ సింగ్. వికెట్ కీపర్స్ 2 ఉన్నారు, విష్ణు వినోద్ అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్. బట్ ఆల్రౌండర్స్ మటుకు ఏకంగా 10 మంది ఉన్నారు. ప్రవీణ్ దుబే, సూర్యాంశ్ షేజ్, విశాల్ నిషద్, ముషీర్ ఖాన్, మార్కో యాన్సన్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మిచెల్ ఓవెన్, కూపర్ కానలీ అండ్ ఓస్మతుల్లా అమర్జాయ్. ఇక బౌలర్స్ 8 మంది ఉన్నారు. జేవియర్ బాట్లెట్, బెన్ వార్షెస్, హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, విజయ్ కుమార్ విశాఖ్, యుజ్వేంద్ర చహల్, హర్ప్రీత్ బ్రార్ అండ్ యష్ ఠాకూర్. సో టోటల్గా ఇది వీళ్ళ 25 man స్క్వాడ్. ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళ వద్ద స్పెషలిస్ట్ స్పిన్నర్స్ కేవలం 2 మాత్రమే ఉన్నారు. ఎక్కువ పేసర్స్ పైనే వీళ్ళు రిలై అవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ సీజన్లో కూడా వీళ్ళకి ప్రాపర్ స్పిన్నర్స్ అయితే ఉన్నది కేవలం 2 మాత్రమే, యుజ్వేంద్ర చహల్ అండ్ హర్ప్రీత్ బ్రార్. ఈ సీజన్లో కూడా కొత్త ఇంక్లూషన్స్ అయితే ఏం చేసుకోలేదు. ఏమైనా కావాలి అనుకుంటే కనుక మ్యాక్స్వెల్ రూపంలో వాళ్ళకి కూపర్ కానలీ లాంటి ప్లేయర్ దొరుకుతాడు. సో ఇది మినహాయిస్తే పెద్ద స్పిన్ ఆప్షన్స్ అయితే ఏం లేవు. ఇది మినహాయిస్తే టోటల్గా అవుట్ అండ్ అవుట్ స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫస్ట్ ఒకసారి ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్ కింద ప్రభ్సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాంశు ఆర్య, శ్రేయస్ అయ్యర్ అట్ నంబర్ 3, మార్కస్ స్టోయినిస్ అట్ నంబర్ 4, నెహాల్ వదేరా అట్ నంబర్ 5, శశాంక్ సింగ్ అట్ నంబర్ 6, మార్కో యాన్సన్ అట్ నంబర్ 7, హర్ప్రీత్ బ్రార్ అట్ నంబర్ 8, యుజ్వేంద్ర చహల్ అట్ నంబర్ 9, విజయ్ కుమార్ విశాఖ్ అట్ నంబర్ 10, హర్షదీప్ సింగ్ అట్ నంబర్ 11. ఇక లాకీ ఫెర్గూసన్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో టోటల్గా ఈ 11 మెంబర్స్ ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ కనుక తీసుకుంటే వీళ్ళ వద్ద క్లోజ్ టు 8 to 9 బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ పేసర్స్ కింద వాళ్ళకి మేజర్గా కనిపించేది వచ్చేసి హర్షదీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, మార్కో యాన్సన్ అండ్ విజయ్ కుమార్ విశాఖ్. ఇక స్పిన్నర్స్ విషయానికి వచ్చేసి యుజ్వేంద్ర చహల్ అండ్ హర్ప్రీత్ బ్రార్ మాత్రమే ఉంటారు. ఇక ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఒక స్పిన్నర్ కనుక ఆడించుకోవాలి అంటే ప్రజెంట్ మనం చెప్పిన స్క్వాడ్లో 3 ఫారిన్ ప్లేయర్స్ మట్టుకే ఉన్నారు కాబట్టి కూపర్ కానలీని ఇంక్లూడ్ చేసుకొని విజయ్ కుమార్ విశాఖ్ని డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ సీజన్లో వాళ్ళు ఏ మిస్టేక్స్ రిపీట్ చేయకూడదు అంటే లాస్ట్ సీజన్లో లాగా టూ మెనీ ఫారినర్స్ని చేంజెస్ చేస్తూ వెళ్ళకోకుండా ఒకే స్క్వాడ్కే స్టిక్ అనే వెళ్ళాలి. అండ్ దాంతో పాటు పేస్ బౌలింగ్ అటాక్ని ఇంకాస్త మెరుగుపరచుకోవాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు పరుగులు ఎక్కువ సమర్పిస్తున్నది ఇక్కడనే కాబట్టి డెత్ ఓవర్స్లో ఆ కంట్రోల్ సాధించాలి. అప్పుడే వాళ్ళు మ్యాచెస్ కంటిన్యూస్గా గెలవడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఎలా అయితే ట్రోఫీకి ఒక్కడుగు దూరంలో ఆగిపోయారో అలా ఈసారి జరగకోకుండా దాన్ని ఓవర్కమ్ చేసి ట్రోఫీ గెలిచే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్లో చాలా అద్భుతమైన బ్యాకప్స్ ఉన్నాయి. ఇప్పటికీ మీకు కావాలనుకుంటే బెన్ వార్షెస్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయరే, అండ్ మిచెల్ ఓవెన్ లాంటి ఆల్రౌండర్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయరే, ఓస్మతుల్లా అమర్జాయ్ కూడా ప్లేయింగ్ లెవెన్. ఇలా చాలా హెవీ ఆప్షన్స్ ఉన్నాయి ఫారిన్ ప్లేయర్స్వి లాస్ట్ సీజన్ లాగానే. సో అలా అని వాళ్ళు కన్ఫ్యూజ్ కాకోకుండా టూ మెనీ చేంజెస్ చేయకోకుండా ఒక ప్లేయింగ్ లెవెన్ పైన స్టిక్ అని అయ్యి వాళ్ళతోనే వెళ్తే అప్పుడు రిజల్ట్స్ ప్రాపర్గా వస్తాయి. ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచినే మొదలెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నా అనాలిసిస్. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. మరి నెక్స్ట్లో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.